లోడెడ్ పొటాటోస్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బంగాళాదుంపలు, చికెన్, హంకర్డ్ అంటే గట్టిగా చేసుకున్న పెరుగు, అలాగే కొద్దిగా కొత్తిమీర, వెన్న, చిల్లీ ఫ్లేక్స్, వెల్లుల్లిపాయలు, మిరియాల పొడి, ఇంకా నిమ్మరసం. నేను ఆల్రెడీ పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను. నీళ్ళు ఉడుకుతున్నాయి చూసారా, బంగాళదుంపలు ఉడికించుకోవడానికి. ఉడకడం కూడా కొద్దిగా వేగంగా ఉడుకుతాయి ఇలా అయితే. కరెక్ట్గా సగానికి కట్ చేయాలి. ఓకే, ఈ ముక్కలను ఉడికించుకోవాలి. అండ్ నౌ పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. ఇందులో వెన్న వేసుకుందాం, కరుగుతూ ఉంటుంది. చికెన్ రెడీగా ఉంది. వెల్లుల్లిపాయలు 5 చాప్ చేసుకుందాం. వెల్లుల్లి కూడా బటర్లో. చికెన్ కూడా వేసేసుకుందాం. ఇంకంతే, నిజానికి దీంట్లోకి ఇంతకంటే ఏం వెళ్ళదు. కావాలంటే కొద్దిగా మిరియాల పొడి కూడా దీంట్లోనే వేసేసుకోవచ్చు. ఓకే, అండ్ కొద్దిగా సాల్ట్. ఫైన్ చాప్ చేసి పెట్టుకుంటున్నా కొత్తిమీర. దీన్ని తర్వాత రాగానే కలిపేసుకుంటాం, కుకింగ్ ఏముండదు. ఓకే, ఓకే, ఇవి ఎంతవరకు వచ్చాయి? ఇంకా ఉడకలేదు. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని అలా ఆఫ్ చేసి పెట్టేసుకొని కొద్దిగా చల్లారేంత వరకు చూద్దాం. బంగాళాదుంపలు ఉడికిన తర్వాత వీ కెన్ గో టు నెక్స్ట్ లెవెల్. బంగాళాదుంపలు ఉడికిపోయాయి. వీటిని మనం స్కూపింగ్ చేసుకోవాలి. రెడీగా ఉంది. కొంచెం ఇట్లా గుంట వచ్చేలాగా స్కూప్ చేయాలన్నమాట.
యూజువలీ వీటన్నింటినీ ఏంటంటే బేకరీ అంటే ఓవెన్ ప్రోడక్ట్స్ అనమాట. ఇవన్నీ ఓవెన్లో పెట్టి బేక్ చేసుకుంటే సెట్ అవుతాయి. అది ఈజీ కూడా అవుతుంది. మన దగ్గర ఓవెన్స్ చాలా తక్కువ ఉంటాయి కదా మిగతా వాళ్ళకి. నేనంటే ఇక్కడ షోలో చేసేయచ్చు, కానీ ఎవరైనా ఇదే ప్రోడక్ట్ని ఇంట్లో చేసుకోవాలంటే ఓవెన్ లేకపోతే చేసుకోవడం కష్టం. అందుకని దానికి సబ్స్టిట్యూట్గా ఈ విధంగా తయారు చేయించి చూపిస్తూ ఉంటాను. ఓకే, ఈ విధంగా కప్ లాగా రెడీ చేసుకొని స్టఫింగ్ చేసుకోవాలి. నేను ఒకటి చేసేస్తాను, మిగిలినవి కావాలంటే తయారు చేసి పెట్టి మీకు ప్రజెంటేషన్లో చూపించవచ్చు. ఓకే, అండ్ ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్ లోపల కుక్ చేసుకున్న చికెన్, యోగర్ట్, కొద్దిగా నిమ్మరసం, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, ఇంకా ఉప్పు, ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇందులోకి స్టఫ్ చేస్తాం లైక్ దిస్. ప్రజెంటేషన్ నీట్గా రావడం కోసం ఇంకా డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నింటినీ కూడా చేసేసి మీకు చూపిస్తాను.